నమస్తే పబ్లిక్ కు అందరూ మంచిగున్నారా? మన సిటీ మజూస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఔషధంగా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలిసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మూసీ కూల్చివేతల మీద ఫైర్ అయ్యిండు కేటీఆర్. అభివృద్ధి కోసమేనని బదులిచ్చిండు మహేష్ కుమారు. సమస్యలు తీర్వాలని ధర్నాకు దిగిర్రు విద్యార్థులు. ఇప్పటికైనా నజరెత్తడో మరి సీఎం సారు. ఎన్నికలు జరిగినాయి స్కూల్లో, విద్యార్థులు పాల్గొన్నారు సంబురంగా. గిరి ప్రదక్షిణ చేసిండు పొర్లు దండాలతోని, మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈయన భక్తిని. ఆటో దూసుకపోయింది రయ్య ఎటమటం అయితే వలుగుతుంది దాని పయ్యా. హైదరాబాద్ లా చెరువులు కుంటలు కబ్జా పెట్టి ఇండ్లు కట్టిరని ఓ దిక్కు హైడ్రా కూల్చివేతలు చేస్తుంటే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరు మీద మూసీ నదికి అటు దిక్కు ఇటు దిక్కు ఇండ్లు కట్టుకున్నోళ్ళే కూడా కూలగొట్టడానికి అధికారులు మార్కింగ్ చేస్తున్నారు కదా. ఇక ముచ్చట్ల హైకోర్టు కొంచెం గరానికి వస్తే ఇటు అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం కూడా గట్టిగానే జరుగుతున్నది. ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో చూసుకోండి. వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో. కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది. తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది. హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, చెప్పు, 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు. నువ్వు చెప్పు నాకు ఈరోజు. నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది? నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? నీ మూసీ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికన్నా నీరు వస్తుందా? సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా? నెంబర్ 1 పాయింట్. ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసీ ప్రాజెక్టులో? ఒక పంప్ హౌస్ ఉందా? ఒక అండర్ గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా 1,50,000 కోట్ల అంటే స్కామ్ కాదా? మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు. కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది? రిజర్వ్ బ్యాంకా కాంగ్రెస్ పార్టీకి? నమామి గంగేకి 40,000 కోట్లు. సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్. దానికైనా మొత్తం ఖర్చు 7,005 కోట్లు. ఇప్పటికీ 7,050 కోట్లు. ఇంకా కొద్దిగా పని మిగిలిందట. 2005లో చాలా అయింది, ఇంకా నడుస్తున్నది. యమునా రివర్ ప్రాజెక్టు 22 కిలోమీటర్లు. ఇక దాని ఖర్చు 1000 కోట్లు. ఇక గంగా ఇప్పుడే చెప్పినా నేను మీకు, ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో 20,000 కోట్లు. ఇంకా 20,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా. థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు 40,000 చిల్లర కోట్లు. ఇవన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాష్ట్ర ప్రజల కొనగూరే ప్రయోజనం ఎంత, లాభం ఎంత, ఎవరి కోసం చేపడుతున్నాం మూసి చెప్పని కోరుతా ఉన్నా. మేం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి పంట విషయంలో తెలంగాణను నెంబర్ 1గా నిలిపినాం. అయినా కూడా మా మీద విమర్శలు చేసిర్రు. కాళేశ్వరం మాకు ఏటీఎం అయితే మూసి మీకు రిజర్వ్ బ్యాంకా అని ప్రశ్నించిండు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవ్వరు బాగుపడతారో చెప్పాలి అని డిమాండ్ చేస్తే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడుకుంటా, హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచడానికి కొన్ని 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్కు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాల కల్పన చేయనీకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతమైన చేయాల్సిన పని. అది గతంలో ప్రభుత్వాలు చేయలే. సీమాంధ్ర ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ పాలనలో ఉన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. కానీ ఇప్పుడు అసలైన ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మూసీ నదిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం.
హైదరాబాద్ ప్రతిష్ట పెంచి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు కల్పేనికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చేయాల్సిన పని. ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదలుపెట్టినామని అన్నాడు. ఇగటు మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేస్తుంటే కొంతమంది బాధితులు ఆవేదనతో తిడుతున్నారు కదా. దాని మీద మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఏమన్నాడో ఇనుండ్రి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి అంటే మూసీ నది పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది, తొలగింపులు తీయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలవిడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు, అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. మేము అప్లికేషన్ కూడా పెడతాము. ఇన్నరా మూసి చుట్టుముట్టున్న నిర్మాణాలు పక్క కూలగొడతారట. ఇక తిట్టేటోళ్ళు కూడా అసలైన బాధితులు కాదట, పైసలు తీసుకొని తిడుతున్నారట. ఏందో ఏమో ఈ నడుమ కొంతమంది చేతిపాటి నాయకులు కండ్లున్న కబోదుల్లాగా మాట్లాడుతున్నారు. మా బాధలు వాళ్లకు కానస్తలేవా, మా పరిస్థితి వాళ్లకు వస్తే ఇండ్లు పోయిన వాళ్ళ బాధ ఎట్లుంటది అనేది వాళ్ళకి తెలిసేది అని గరానికి వస్తున్నారు పబ్లిక్. ఇగటు శని ఆదివారాలు పొద్దు ఊకినాక కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని హైడ్రా అధికారుల మీద హైకోర్టు ఫైర్ అయ్యింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కూల్చివేతల మీద హైకోర్టు విచారణ చేస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు వర్చువల్ గా హాజరుపడ్డాడు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు పోవద్దు, ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా, ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతోని అమాయకులను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించింది. నిబంధనలు పాటియకుంటే హైడ్రా ఏర్పాటు మీదనే స్టే ఇయ్యాల్సి వస్తుందని హెచ్చరించింది. మరి కోర్టు ఇట్లా చెప్పినందుకో లేకుంటే ముందే అనుకున్నారో తెలియదు గాని హైడ్రా అధికారులు ప్రకృతి వైపరీత్యాలపై హైడ్రా దృష్టి అని ఎక్స్లో రాసుకొచ్చిర్రు. కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్ధరణ హైడ్రా లక్ష్యం అని ఇంకో కామెంట్ పెట్టిర్రు. చూడాలే మరి రేపటి సంధి హైడ్రా కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నదో. అసలు తెలంగాణలో విద్యారంగానికి ఏమైంది? ప్రతిరోజు విద్యార్థులకు సంబంధించిన ఏదో సమస్య రాకుంటూ ఉండలేదు. నిత్యం ఏదో వార్త ఖచ్చితంగా బయటికి వస్తూనే ఉన్నది. తిండి చక్కగా లేదనో, సవతులు మంచిగా లేవనో, సార్లు లేరనో, ఇట్లా ఏదో ఒక వార్త చెప్పుకుంటున్నాం కదా. ఇగో ఇలా గీ వార్త. వామ్మో, విద్యార్థులు పెద్ద ఎత్తునే ఆందోళన చేస్తున్నారు కదా. ఇక అసలు ముచ్చట ఏందంటే సర్కారు చాలా రోజుల సంధి స్కాలర్షిప్లు విడుదల చేస్తలేదట. అందుకే పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి, పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, అట్లనే విద్యాశాఖ మంత్రిని కూడా వెంటనే నియమించాలని డిమాండ్ తోని వరంగల్ ఏకశిలా పార్క్ దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా విద్యార్థులంతా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీసిర్రు. పేదోళ్ల ఇల్లు కూడా కొట్టుడు మీద ఉన్న శ్రద్ధ మా విద్యార్థుల మీద లేదా అని ప్రశ్నించిండ్రు వాళ్ళు. ముఖ్యమంత్రి హోదాలా మీరు విద్యాశాఖను గాలికి వదిలేసిర్రు, కనీసం విద్యాశాఖకు వేరే మంత్రిని పెట్టురని డిమాండ్ చేసిర్రు. ఇక్కడ ఒక్కగానే కాదు, తెలంగాణ అంతటా విద్యార్థులది గిదే పరిస్థితి ఉన్నది. రాస్తే రామాయణం, చెప్తే భారతం అంతా అన్నట్టే ఉన్నాయి విద్యార్థుల సమస్యలు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, జర ఇప్పటికైనా విద్యారంగం సమస్యల మీద దృష్టి పెట్టుర్రి, విద్యార్థులు పడుతున్న తక్లీఫ్లు తీర్వుర్రి, అట్లనే వెంటనే విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించుర్రి.
అట్లయితేనే విద్యారంగం బాగుపడుతుందని అంటున్నారు కొందరు విద్యారంగ నిపుణులు. ఈ ముచ్చట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. వరంగల్లులా వేల మంది విద్యార్థులు విద్యాశాఖ మంత్రి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం మనదే. ఇట్లయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి అని ప్రశ్నించిండు. చూడాలే మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం నిర్ణయం చేస్తాడో. ఎలక్షన్లు వచ్చినాయంటే మస్తు హంగామా ఉంటుంది ఊర్లల్లా. లీడర్ల హామీలు, కార్యకర్తల ప్రచార హోరు. మేం గెలిస్తే ఇవి చేస్తాం, మాకే ఓటేయాలని కొంతమంది, లేదు మేమే అభివృద్ధి చేస్తామని ఇంకొందరు. ఇట్లా మస్తు హడావిడి నడుస్తుంది. కానీ గీడొకాడ ఏ సప్పుడు లేకుండానే ఎన్నికల తంతు వచ్చింది. అబ్బో, అయితే ఇది పెద్ద విషయమే అంటారా? అయితే వార్త వస్తాంది చూడుండ్రి. Follow good habits and keep away from bad habits. I always follow the rules and regulations of institution. ఏదో ఎన్నికల ముచ్చటన్నారు. ఈడ చూస్తేనేమో పిల్లలను చూపిస్తున్నారని అనుకుంటున్నారా? ఎన్నికలు జరిగిన మాట నిజమే గాని అది ఊరి సర్పంచ్నో, ఎంపీటీసీనో, లేకుంటే ఎమ్మెల్యేనో, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగినాయి కాదు. స్కూల్లో జరిగిన ఎన్నికలు, అది కూడా విద్యార్థి నాయకులను ఎన్నుకునేందుకు జరిగినాయి. అట్లానే ఎన్నికలను తూతు మంత్రంగా పెట్టలేదు. అసలైన ఎన్నికలు కదా ముద్రించినట్టే బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థుల గుర్తులు ముద్రించిర్రు. ఆ స్కూల్ సార్లు, టీచర్లే ఎన్నికల అధికారులుగా డ్యూటీ చేసిర్రు. ఇక విద్యార్థులందా వరుసెంబడి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఓట్లేసుడు మొత్తం పూర్తయినాక ఓట్లు లెక్క పెట్టి ఈ ఎన్నికల గెలుపొందిన విజేతలను కూడా ప్రకటించిర్రు. అటెంకా వాళ్ళతోని ఇట్లా ప్రమాణ స్వీకారం కూడా చేపించిర్రు. God, swear in the name of God that I will faithfully and honestly do the duties assigned by the principal of the school. as a head boy As the head boy of the school. I will be impartial to everyone all the times. మొత్తానికైతే చిన్నప్పటి సందే విద్యార్థుల లోపల నాయకత్వ లక్షణాలు పెంచుడే కాదు, మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎట్లుంటదనేది కూడా పిల్లలకు అర్థమయ్యేందుకే ఈ కార్యక్రమం చేసిర్రట. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలున్న కాకతీయ స్కూల్లో జరిగిన ఈ ఎన్నికలు అసలైన ఎన్నికలు ఊర్లలో పండుగ లెక్క జరిగితే ఈ ఎన్నికలు మా స్కూల్లో దసరా పండుగను ముందే తెచ్చినట్టు అనిపించిందని ఆ స్కూల్ పిల్లలు అనబట్టిర్రు. ఇది వరకు ఎంత దూరమైనా నడిచిపోతురు, కాకుంటే ఇప్పుడు కార్లు, బండ్లు ఎక్కువ అయ్యే వరకు ఎవ్వరు నడుస్తలేరు. నడిచినా ముత్తెమంత దూరం పోగానే ఇక నాతోని కాదు అని అంటారు. కానీ గిడ ఒక ఆయన నడుచుడు కాదు, ఏకంగా 14 కిలోమీటర్లు పొర్లు దండాలు పెట్టిండు. కావాలంటే మీరు కూడా చూడుండ్రి. అరుణాచలంలా గిరి ప్రదక్షిణ చేస్తారని మనందరికి తెలిసిన ముచ్చటనే కదా. కాకుంటే అందరు నడుచుకుంటా పోతారు. మరి స్వామి ఏదన్నా మొక్కుకున్నాడో ఏందో తెలియదు గాని 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మొత్తం అంగ ప్రదక్షిణతోనే పూర్తి చేసిండు. అది కూడా మస్తు స్పీడ్గా చేసిండు. పొర్లు దండాలు చేసిన
స్పీడ్ చూస్తే ఒలింపిక్స్ లా దీని మీద ఏదైనా పోటీ ఉంటే ఈయనకు గోల్డ్ మెడల్ వచ్చుడు పక్కా అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఇసొంటి భక్తులు ఉన్నారు కాబట్టే ధర్మం ఇంకా వర్ధిల్లుతున్నదని ఇంకొందరు అంటున్నారు. ఎవ్వరు ఏమన్నా ఈయనకు మాత్రం సెల్యూట్ కొట్టాల్సిందే పోన్రి. పిల్లగానికి లగ్గం చేయాలంటే ముందు పెళ్లి సూపులు జరగాలి. అప్పుడు ముందు పెద్దోళ్ళకు నచ్చాలి. అటెన్క పిల్లగాడు చూసుకొని వాళ్ళు కూడా నచ్చిందనాలి. ఇక తర్వాత ఇద్దరు ఈడు జోడు మంచిగా కుదిరిందా అని పెద్ద మనుషులు చూస్తారు. ఇద్దరు వయసు కొంచెం తక్కువ ఉంటే ఏం కాదు, కానీ మరీ ఎక్కువ ఉన్నదనుకో ఏ మనుషులే మీరు, మరి గంత పెద్ద ఈడుపడ్డ పిల్లగానికి ఇచ్చి లగ్గం చేస్తావా? రేపు పిల్లగాడు పుట్టేటాలకు ముసలడే పోడా పిల్లగాడు అంటుంటారు. కానీ అదే గీడో కాడ చూడుండ్రి, పిల్లగాని వయసు ఎంతున్నారా? ఆహా అట్లేం కాదు, ఈయనే పెళ్లి పిల్లగాడు, అందుకే పిల్ల మెడల దండేసిండు. ఓష్ని పాపం పాడుగాను, పిల్ల చూస్తే సుక్క లెక్కన మెరిసిపోతున్నది. పిల్లగాడేమో ఈమెకు తాత లెక్కనున్నాడు, జుట్టు కూడా మొత్తం తెల్లబడ్డది. మంచి పని చేసినావు కానీ అని కొందరంటుంటే, పాపం ఈ పిల్ల పరిస్థితి ఏంది ఇప్పుడు అని ఇంకొందరు అంటున్నారు. ఒక్కో కాడ ఒక్కో వింతగానొస్తున్నది. వాన పడుతున్నప్పుడు ఏ బండి నడిపేటోళ్ళైనా, అంటే అది బైక్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, లారీ, బస్సు, ఇట్లా ఏదైనా సరే. After Hamilton, is it going to be a first world championship for Verstappen? Is it going to be an 8th world championship for Lewis Hamilton? Where can Verstappen try and get past Hamilton? First overtaking zone is normally down into turn 5. Is Verstappen? చూస్తున్నారా ఎంత స్పీడ్ తో పోతున్నదో ఈ ఆటో? కార్ రేసింగ్ పోటీలు పెడితే రయ్య పోయినట్టు ఆ ఆటోను కూడా రోడ్డు మీద అంతే స్పీడ్ తోని అట్లా రయ్య అని పోనిస్తున్నాడు. అడ్డం ఏదన్నా వెహికల్ వస్తే రోడ్డు కట్టు కొස්සకు పోతున్నాడు, ఇటు కొස්සకు పోతున్నాడు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్నింటిని దాటుకొనే పోనిస్తున్నాడు. Overtaking zone is normally down into turn 5. Is Verstappen far enough back? He's going to make the lunge down the inside. Hamilton sees him coming. It's a late lunge by Verstappen, who takes the lead of the race. Verstappen now snatches the championship trophy from Lewis Hamilton, who's trying to fight back. అసలే ఆటోకు 3 పయ్యలుంటాయి. జరంతా ఓ టైర్ లేచినా అంటే బోర్ల పడి పల్టీలు కొడుతుంది. అప్పుడు ఆ డ్రైవర్ బతుకుడు కూడా కష్టమే. అయినా కూడా అట్లనే పోనిస్తున్నాడు. రోడ్డు మీద గుంతలుండి అవిట్ల నీళ్లు గిట్లా ఉంటే కనుక దాంట్లో ఆటో టైర్ పడ్డదే అనుకో, ఏంది పరిస్థితి? అగో అంటనే ఉన్నాం, గుంతల టైర్ పడి ఎట్లా నీళ్లు చిల్లినాయో చూడుండ్రి. No DRS for 2 laps, so Lewis Hamilton will not get the rear wing open. Now he's going to go down the outside. If Verstappen keeps it tight and neat, but he hasn't, he's gone a little bit wide. No biking, no Mike, that was so not right. ఇది బెంగళూరులా ఓ దిక్కు వాన పడుతూనే ఉన్నది, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్ ఇంత స్పీడ్ తో పోనిస్తున్నాడు. ఇక దీన్ని చూసిన ఓ పోలీస్ అయినే బైక్ మీద ఫాలో అవ్వకుండా రన్నింగ్ కామెంటరీ చేసిండు. మరి ఆటో నెంబర్ ను బట్టి డ్రైవర్ ఎవరో తెలుసుకొని ఏం చేస్తారో, ఎంత ఫైన్ వేస్తారో పోలీసులు గాని ఇంకోసారి ఏ డ్రైవర్ కూడా ఇట్లా నడపకుండా చేయాలి, లేకపోతే యాక్సిడెంట్లు కావా? It's a late lunge by Verstappen, who takes the lead of the race. Verstappen now snatches the championship trophy from Lewis Hamilton, who's trying to fight back. No DRS for 2 laps, so Lewis Hamilton will not get the rear wing open. Now he's going to go down the outside. If Verstappen keeps it tight and neat, but he hasn't, he's gone a little bit wide. No biking, no Mike, that was so not right. తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేరి. మూసి కూల్చివేతల మీద ఫైర్ అయ్యిండు కేటీఆర్, అభివృద్ధి కోసమేనని బదులిచ్చిండు మహేష్ కుమారు. సమస్యలు తీర్వాలని ధర్నాకు దిగిర్రు విద్యార్థులు, ఇప్పటికైనా నజరెత్తడో మరి సీఎం సారు. ఎన్నికలు జరిగిన స్కూల్లో విద్యార్థులు పాల్గొన్నారు సంబురంగా. గిరి ప్రదక్షిణ చేసిండు పొర్లు దండాలతోని, మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈయన భక్తిని.
ఆటో దూసుకపోయింది రయ్యరయ్యా ఎటమటం అయితే వలుగుతుంది దాని పయ్యా. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్తుగున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.